హలో అండి. తెలంగాణ ఎంసెట్ రేపటి నుంచి కౌన్సెలింగ్ సంబంధించి రేపటి నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే స్టార్ట్ అవుతుంది. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. మీరు గనుక వెబ్‌సైట్‌కి వచ్చినట్లయితే మీరు ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకొని ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా రేపు మార్నింగ్ నుంచి అంటే 8వ తారీఖు నుంచి మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఆల్రెడీ లాగిన్ ఐడీ వచ్చుంటుంది కాబట్టి మీకు ఇక్కడ పైన రిజిస్ట్రేషన్ అని ఇంకొక లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు మీకిచ్చిన లాగిన్ ఐడీ మీకు ఏదైతే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు వచ్చిన లాగిన్ ఐడీ ఉంటుందో ఆ లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ ఒకటి జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ చేసి అప్పుడు మీ వెబ్ ఆప్షన్స్ అయితే మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చనమాట. సో, అసలు వెబ్ ఆప్షన్స్ మనము ఎలా పెట్టాలి? ఎలా పెడితే మనకి ఖచ్చితంగా సీట్ వస్తుంది? సో, కాలేజెస్‌ని ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలి? ఏ బ్రాంచెస్ పెట్టుకోవాలి? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా కంటిన్యూగా చూడండి. చాలామంది స్కిప్ చేస్తూ చూస్తున్నారు. సో, వాళ్ళకి క్లియర్‌గా అర్థం అవ్వదని నేను చెప్తున్నాను అందుకని. సో, ఇకపోతే ఇక్కడ చూడండి మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే మనకి ఇక్కడ ఈరోజు అప్డేట్ చేయడం జరిగింది. ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంది కదా! ఈ లింక్‌ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. లిస్ట్‌లో చూస్తే మనకి ఆల్మోస్ట్ 175 ఇంజినీరింగ్ కాలేజెస్ అన్నీ దీంట్లో అప్రూవల్ వచ్చిన కాలేజెస్ అన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సో, ఈ విధంగా మీరు కాలేజెస్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏంటి అనేది మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏదైనా కాలేజ్‌కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనంటే ఇక్కడ ఈ బ్లూ కలర్‌లో కనిపిస్తున్న కాలేజ్ కోడ్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆ కాలేజ్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. సో, కాలేజ్ కోడ్ వచ్చేసి ఐఏఆర్ఈ సిఓఈడి అంటే కోఎడ్ అనమాట ఇది. ఓయూ అఫిలియేటెడ్ రీజన్ ఓయూ కింద వస్తుంది. కాలేజ్ టైపు ప్రైవేటు. సో, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజ్ నేము, అన్‌ఎయిడెడ్ ఇలా మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దుండిగలు, కుత్బుల్లాపూర్ అడ్రస్ అనమాట. సో, దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడీ అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట కాలేజ్. హాస్టల్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ మనకి చెక్ చేసుకోవచ్చు. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి అవైలబుల్ ఉంది ఈ కాలేజ్‌లో. సో, అదేవిధంగా కిందకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ వెబ్‌సైట్ ఉంటుంది. బట్ ఈ కాలేజ్ వెబ్‌సైట్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ కింద మనకి మొత్తం 9 బ్రాంచెస్ అయితే ఈ కాలేజ్‌లో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కాలేజ్‌కి ఈ కాలేజ్‌లో ఆఫర్ చేస్తున్న బ్రాంచెస్ ఏంటి అనేది బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ ఫుల్ నేమ్ అనమాట ఇది. ఏఎన్ఈ అంటే ఏరోనాటికల్ ఇంజినీరింగ్, సివిల్, సీఎస్‌డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో డేటా సైన్స్, సీఎస్‌సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఈ విధంగా ఉంటుంది. సో, దీంట్లో ఇంటేక్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ కన్వీనర్ కోటా అనమాట. సో, ఇక్కడ 42 సీట్స్ ఇచ్చారు. అంటే 42 అనంటే ఇప్పుడు మనకి 70% అనమాట ఇది 42 అనేది. సో, టోటల్‌గా 60 సీట్స్ ఉంటాయి కాబట్టి 70% సీట్స్ కన్వీనర్ కోటాలో ఉంటాయి కాబట్టి ఇక్కడ 42 సీట్స్ మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా 21 అంటే దీంట్లో టోటల్ సీట్స్ వచ్చేసి 30 ఉంటాయి. కాబట్టి 70% సీట్స్ కన్వీనర్ కోటాలో ఉంటాయి. 30% మేనేజ్మెంట్ కోటా ఉంటాయి. సో, ఆ విధంగా మనకి చూసుకున్నట్లయితే ఇది చూడండి 294 సీట్స్ ఉన్నాయి ఇక్కడ సీఎస్‌సిలో. సో, ఈ విధంగా మనకి ఏ ఏ బ్రాంచెస్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని కన్వీనర్ కోటా సీట్స్ ఎన్నున్నాయి, అండ్ ఫీజ్ ఎంత? బ్రాంచ్ వైస్‌గా దాదాపు కాలేజీలో ఉండే అన్ని బ్రాంచ్‌లకి సేమ్ ఫీజ్ అయితే ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఏదైనా తేడా ఉండుంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీంట్లో రూ. 1,10,000 అయితే ఉంది ఫీజు. అండ్ ఈ బ్రాంచ్ సెల్ఫ్ ఫైనాన్సా కాదా అనేది కూడా ఇక్కడ యెస్ ఆర్ నో అని మనకి ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ ఫైనాన్స్ కాదు, ఈ కాలేజీలో ఆఫర్ చేస్తున్నవన్నీ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కాదు అని చెప్పేసి ఇక్కడ నో ఎన్ అని పెట్టారు. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మీకు ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది ఉండదు. కాబట్టి ఫీ మీరే పే చేసుకోవాల్సి ఉంటుందని అర్థం అనమాట. సో, బీవీ రాజు దీంట్లో చూస్తే దీంట్లో కూడా అన్నీ ఎన్‌లే ఉన్నాయి. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఉంటుందనేసి నేను చూపిస్తున్నాను. సీబీఐటీ అన్నీ ఎన్‌లే ఉన్నాయి. దాదాపు దీంట్లో 1,40,000 అయితే ఫీజు ఉంది. దీంట్లో మొత్తం 11 బ్రాంచ్‌లున్నాయి చూడండి. సో, ఈ విధంగా మీరు ప్రతి కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఇకపోతే మనము ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది ఒక్కసారి చూద్దాము.
దానికంటే ముందు ఇప్పుడు ఆప్షన్స్ పెట్టిన తర్వాత అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆప్షన్ నంబర్ అనుకుందాము, కాలేజ్ కోడ్, బ్రాంచ్ కోడ్. సో ఈ విధంగా తీసుకుందాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ మీకు ఒక 10 ఆప్షన్స్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము జేఎన్టీహెచ్ జస్ట్ ఊరికే ఇది ఎగ్జాంపుల్, అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అనే దాని మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అనేసి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మీరు ఇదే ఆర్డర్లో పెట్టాలి, ఇలా పెట్టాలి అనేసి కాదు, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అనమాట. తర్వాత ఓయూసిఈ, సిబిఐటి, విఐఎస్వి, విఎన్, విజైఈసి, తర్వాత జిఆర్ఆర్, ఏఎంఐటి, సిబిఆర్హెచ్, ఎంజిఐటి, తర్వాత బీవీఆర్. ఇవి ఒక 10 కాలేజెస్ తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు సిఎస్సి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుందాము. సిఎస్సి అన్ని కాలేజెస్లో నేను సిఎస్సి అయితే పెడతాను. సో ఈ విధంగా నేను ఆప్షన్స్ అన్నీ పెట్టడం జరిగింది అనుకుందాము. ఇవి మీరు 100 పెట్టొచ్చు, 200 పెట్టొచ్చు, లేదనంటే 300, 3000 ఎబోవ్ కూడా పెట్టొచ్చు. అంటే మీకు ఎన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయో, అంటే ఒక కాలేజ్ ఇప్పుడు జేఎన్టీయూలో సిఎస్సి అదొక ఆప్షన్, అది ఒక నంబర్ అనమాట. అదే జేఎన్టీయూలో మెకానికల్ ఉంటుంది, అదొక ఆప్షను. ఈసీ ఉంటుంది, అదొక ఆప్షను. ట్రిపుల్ ఉంటుంది, అదొక ఆప్షను. ఈ విధంగా దాంట్లో ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని ఆప్షన్స్ అనమాట. ఓకే, ఆ విధంగా ఒక్కొక్క కాలేజీలో 4 ఉంటాయి, ఒక కాలేజీలో 5 ఉంటాయి, ఒక కాలేజీలో 10 ఉంటాయి. ఇందాక చూసినట్లు ఒక కాలేజీలో 11, 12 బ్రాంచెస్ ఆఫర్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా ఆప్షన్స్ అనమాట. సో అన్ని ఆప్షన్స్ మీరు పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. సో మ్యాక్సిమం ఆప్షన్స్ వీలైనన్ని ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు లాస్ట్ ఇయర్ డేటా ప్రకారంగా పలానా కాలేజీలో వస్తుంది అని మీరు చెక్ చేసుకొని ఉంటారు ఆల్రెడీ. మనకు ఇప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. దీంట్లో ఉంది చూడండి, ఇక్కడ మనకి లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్, ఇది సెకండ్ ఫేజు, ఫైనల్ ఫేజు అండ్ స్పెషల్ ఫేజు. కొంతమంది స్పెషల్ ఫేజ్ని చూసి సీట్ వస్తుంది అని అనుకుంటున్నారు. మేబీ లాస్ట్ ఇయర్ వచ్చి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఫేజ్ అని అంటే మిగిలిపోయిన సీట్లకి కండక్ట్ చేసే అటువంటి ఫేజ్ అనమాట అది. సో అది ఖచ్చితంగా 100% వస్తుంది అని చెప్పలేము, మిగిలే సీట్లను బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని కన్సిడర్ చేయకుండా సో ఈ ఫైనల్ ఫేజ్ని తీసుకోవచ్చు మీరు. థర్డ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవచ్చు. సో దీంట్లో ఉన్న కట్ ఆఫ్ ర్యాంక్స్ని కూడా మీరు కన్సిడర్ చెయ్యొచ్చా అంటే 100% కన్సిడర్ చెయ్యొచ్చు. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం సీట్లు పెరిగాయి కదా. సో ఆ పెరిగిన సీట్లను బట్టి మనము చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏఆర్ మహావీర్లో సిఎస్సి ఓసీ బాయ్స్కి 44,341 దాకా వచ్చింది కదా. సో ఈ సంవత్సరం సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ కూడా టోటల్ సీట్స్ ఆల్మోస్ట్ 20,000 దాకా పెరిగాయి కాబట్టి, అప్రూవల్ వచ్చింది కాబట్టి, సో వాటిని బట్టి మనకి ఈ 44,000 దాకా కట్ ఆఫ్ వస్తుంది అని మనం ఏదైతే అనుకున్నామో, సో 50,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగాయి కాబట్టి. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని మనము మన ర్యాంక్ ఎంత అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఎంత ర్యాంకుకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ అదే మనకి ఏ ర్యాంకు నుంచి మనం పెట్టుకోవాలి,
ఏ కాలేజ్ నుంచి పెట్టాలి అనేది కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. దానికంటే ముందు ఒకసారి మనం ఈ ప్రాసెస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇవి మనం పెట్టిన ఆప్షన్స్ అనుకుందాము. సో మన ర్యాంక్ వచ్చేసి ఏదో 10,000 అనుకుందాం. 10,012 ఇది మన ర్యాంక్ అనుకుందాం. సో అంటే మనకంటే ముందు 10,011 క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ సీట్ అలాట్మెంట్ ఒక్కొక్కరికి, అంటే ఫస్ట్ ర్యాంక్ అతనికి ఫస్ట్ అలాట్మెంట్ జరుగుతుంది. అతని తర్వాత సెకండ్ ర్యాంకరు అంటే కౌన్సిలింగ్లో ఉంటే అతను ఆ టాపర్స్ అంతా మేబీ ఐఐటి మన జేఈలో కానీ లేకపోతే అడ్వాన్స్లో మెయిన్స్లో వాళ్ళకి ఎన్ఐటీలో వచ్చింటే వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అలాగా ఒక్కొక్క ర్యాంకర్కి టాప్ ర్యాంకర్ నుంచి మొదలుపెట్టి సీట్ అలాట్మెంట్ ఒకరి తర్వాత ఒకరికి అలాట్మెంట్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో మన ర్యాంకు 10,012 అనుకుంటే మనకంటే ముందు ఉన్న వాళ్ళందరికీ సీట్ అలాట్మెంట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి సీట్ అలాట్మెంట్ టైం వచ్చిందనమాట. సో ఇప్పుడు మన ర్యాంక్ మనం పెట్టిన ఆప్షన్స్ని బట్టి చెక్ చేస్తారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఓసీ బాయ్ అనుకుందాము. సో ఓసీ బాయ్ అయితే ఓసీ బాయ్స్ కోటాలో లోకల్ నాన్ లోకల్ ఉంటుంది. ఓకే, లోకల్ ఒకటి ఉంటుంది, యుఎన్ఆర్ అని ఉంటుంది. సో లోకల్లో కొన్ని సీట్స్ ఉంటాయి, అన్రిజర్వ్డ్లో కొన్ని సీట్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి ఇప్పుడు ఈ మనం పెట్టిన ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో జేఎన్టీహెచ్ సిఎస్సి, ఇది దీంట్లో ఉందా, ఈ కోటాలో ఉందా, ఈ కోటాలో ఉందా చెక్ చేస్తారు. ఏ కోటాలో ఉన్నా కూడా సీటు మీకు ఇది అలాట్ చేసేస్తారనమాట. ఈ సీటు అలాట్ అయిపోతుంది. ఒకవేళ ఈ రెండు కోటాస్లో మీకు సీటు ఇది ఈ జేఎన్టీహెచ్లో సిఎస్సి లేదనుకోండి, అప్పుడు మీరు పెట్టిన సెకండ్ ఆప్షన్ ఏంటి అనేది చెక్ చేస్తారు. సో ఓయూలో సిఎస్సి పెట్టాము, సిఎస్సి అది కూడా ఇక్కడ ఈ రెండు కోటాస్లో ఉందా లేదా చెక్ చేస్తారు. ఒకవేళ ఉందనుకోండి ఈ సీట్ అలాట్ అవుతుంది. అది కూడా లేదనుకోండి ఈ రెండు కోటాస్లో, అప్పుడు నెక్స్ట్ దీంట్లోకి వెళ్తారు. థర్డ్ ఆప్షన్ ఏం పెట్టారు. ఈ విధంగా ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తూ అంటే చెక్ చేస్తూ సీట్ ఎక్కడ అవైలబుల్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవైలబుల్ ఉందనుకుందాం. ఇది అవైలబుల్ ఉంటే ఇక్కడ సీట్ అలాట్ అయిపోతుంది. అక్కడితోనే మన అలాట్మెంట్ ప్రాసెస్ ఆగిపోతుంది, స్టాప్ అయిపోతుంది అనమాట. ఈ కింద మీరు ఏం పెట్టారు అనేది ఇంకా దానికి అనవసరం. ఓకే, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంటే మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు కావాల్సినవి మీరు బెస్ట్ అనుకున్నవి టాప్లో పెట్టాలి, ఫస్ట్ చాయిస్ దగ్గర పెట్టాల్సి ఉంటుంది. ఇది మీ బెస్ట్ చాయిస్ అయి ఉండాలన్నమాట, నంబర్ 1లో పెట్టేది ఎప్పుడైనా. సో దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఏంటి అని అంటే ఇది సెకండ్లో ఉండాలి. సెకండ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బెస్ట్ ఏంటి అనేది థర్డ్లో ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్, అలా నెక్స్ట్ బెస్ట్ చేసుకుంటూ మీరు కిందకి వచ్చేసరికి కింద ఏవో మామూలువి ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఓసీ బాయ్ కాకుండా గర్ల్ అనుకోండి, అప్పుడు తనకి ఎన్ని అవకాశాలు ఉంటాయి అంటే ఎన్ని కోటాస్లో సీట్ అలాట్మెంట్ ఛాన్స్ ఉంటుంది అని అంటే, ఒకటి ఓసీ జనరల్ అని ఉంటుంది, జనరల్ ఫీమేల్ అని రెండు ఉంటాయి కదా. ఓసీ జనరల్లో ఓసీ జనరల్ లోకల్ ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. తర్వాత ఓసీ జనరల్ యుఎన్ఆర్. ఓకే, తర్వాత ఓసీ ఫీమేల్ లోకల్, ఓసీ ఫీమేల్ యుఎన్ఆర్. సో ఈ విధంగా 4 కోటాస్ ఉంటాయన్నమాట. ఈ 4 కోటాల్లో నుంచి ఎక్కడ సీట్ ఉన్నా కూడా ఈ అమ్మాయికి సీట్ ఇచ్చేస్తారు. దీంట్లో ఉందా ఈ 4 కేటగిరీస్లో ఎక్కడ సీట్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి ఉంది, జేఎన్టీలో సిఎస్సి, ఈ 4 కేటగిరీస్లో ఎక్కడైనా సీట్ ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీట్స్ అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది ఒకటి ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి. సో ఈ సీట్ అలాట్ చేసేస్తారనమాట ఈ కోటాలో. ఓకే, ఓసీ జనరల్ అన్రిజర్వ్డ్లో ఆ అమ్మాయికి సీట్ వచ్చేస్తుంది. ఈ విధంగా మీకు దేంట్లో ఉందంటే మీకు ఏమేమి ఉన్నాయి అనేది మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది ఏంటి అనేది మాత్రమే మీరు ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకుంటూ వచ్చేయాలి. కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్ ఏం పెట్టారు, దేంట్లో అయినా ఉందా, సెకండ్ ఆప్షన్ ఏం పెట్టారు, దేంట్లో అయినా ఉందా, థర్డ్ ఆప్షన్ ఏం పెట్టారు, దేంట్లో అయినా ఉందా, ఈ విధంగా చెక్ చేస్తూ మీకు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఓసీ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఉంది. అదే ఒక ఓసీ అమ్మాయి కాకుండా
బీసీబీ అనుకుందాం. బీసీబీ అయితే అప్పుడు మళ్ళీ ఈ విధంగా ఉంటుంది. సారీ, సో ఇన్ని కేటగిరీస్లో ఆ అమ్మాయికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎక్కడ సీట్ ఉన్నా కూడా సీటు అలాట్మెంట్ చేసేస్తారు. సో ఇన్ని ఉంటాయన్నమాట కోటాస్. సో సీట్ మ్యాట్రిక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక కాలేజీలో 100 సీట్స్ ఉన్నాయనంటే ఆ 100లో 30% మేనేజ్మెంట్ కోటా పోను, 70% కన్వీనర్ కోటాలోకి వస్తాయి. దాంట్లో 15% సీట్స్ అన్రిజర్వ్డ్లో ఉంటాయి. అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ అనుకోవచ్చు మీరు. అదేవిధంగా మిగిలిన 85% లోకల్ కేటగిరీలో ఉంటాయన్నమాట. మళ్ళీ దాంట్లో రిజర్వేషన్స్ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ బీసీకి, ఎస్సీకి, ఎస్టీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి వచ్చిన సీట్లలో హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. ఎవరికి? స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్కి. స్పెషల్ కేటగిరీ అని అంటే పిహెచ్, క్యాప్, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్. సో ఈ 4 కేటగిరీలు అండ్ ఆంగ్లో ఇండియన్ అని కూడా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్స్ ఉంటాయన్నమాట ఈ కేటగిరీస్లో. సో ఈ విధంగా సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మంచి కాలేజీలో సీట్ అలాట్ అవ్వాలి అని అంటే మంచిది ఏంటి, మీకు నచ్చింది ఏంటి, బెస్ట్ ఏంటి అనేది చూసి అది టాప్లో పెట్టండి. దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్. ఓకే, నేను ఈ నెక్స్ట్ బెస్ట్ అనే పదం ఎందుకు వాడుతున్నానని ఆలోచించండి. ఏదైనా బెస్ట్ అనేది టాప్లో ఉండాలి, నెక్స్ట్ బెస్ట్ సెకండ్లో ఉండాలి, దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ థర్డ్లో. ఆ విధంగా మీరు ఆప్షన్స్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి రేపటి నుంచి పెట్టేటప్పుడు. సో మీరు ఇలాగా 100, 200, 300, 500 ఎన్నైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, అది మీ ఓపిక. కాకపోతే మీరు ప్రాపర్గా కరెక్ట్గా అనలైజ్ చేసి మీకు ఏ ర్యాంకు వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది ఏంటి అనేది ఇవన్నీ కూడా మీరు అనాలిసిస్ చేసుకోగలిగితే మేబీ ఒక 200, 300 పెట్టుకున్నా కూడా సరిపోతుంది. కాకపోతే అవి మీకు వస్తాయా రావా అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పొరపాటున నాకు దీంట్లో వస్తుంది అనేసి లాస్ట్ ఇయర్ డేటా ప్రకారంగా నాకు ఖచ్చితంగా వస్తుంది, లాస్ట్ ఇయర్ వచ్చింది కదా ఈ సంవత్సరం వస్తుందని చెప్పేసి మీరు కొన్ని కాలేజీలు ఒక 10 ఆప్షన్లు, 20 ఆప్షన్లు, 40, 50 ఆప్షన్లు పెట్టి వదిలేశారనుకోండి, బై మిస్టేక్ పొరపాటున లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ట్రెండ్ ఏమైనా చేంజ్ అయ్యి బ్రాంచెస్ మీద కొంత ట్రెండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవన్నీ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయన్నమాట దీంట్లో. సో అలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అయితే ఇక్కడ మనం ఇంకొక పని చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ అసలు ఆప్షన్స్ ఎలా పెట్టాలి. ఇప్పుడు మీ ప్రయారిటీ బ్రాంచా లేకపోతే కాలేజా? ఈ రెండిట్లో చాలామంది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. కొంతమంది ఏమో లొకేషన్ దగ్గరలో ఉండాలి, మా ఇంటికి దగ్గరలో ఉండాలి, రావడం పోవడం 1 గంట 2 గంటలు టైం వేస్ట్ అవుతుంది, ఇలాగా కూడా కొంతమంది చూస్తుంటారు. సో అఫ్కోర్స్ అవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ మీ ర్యాంక్ని బట్టి మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది అనేది అని కూడా కన్సిడర్ చేస్తూ మీరు మంచి కాలేజ్, ఓకే మీకు దూరం అవుతుంది, 1 hour 2 hours జర్నీ అవుతుంది, అలాంటివి కూడా ఆలోచించినా పర్వాలేదు. కానీ మంచి కాలేజ్ వచ్చినప్పుడు కొంచెం దూరం అయినా పర్వాలేదు, కాలేజ్ బస్సులు ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, కాబట్టి మీరు వెళ్ళి రావచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ అంటే ఇక్కడ లోకల్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఈ విధంగా ఉంటుంది. అలా కాకుండా చాలామంది డిస్ట్రిక్ట్స్లో నుంచి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళైతే కాలేజ్ దగ్గరలో హాస్టల్ తీసుకోవచ్చు, లేదా కాలేజీలోనే హాస్టల్లో ఉండొచ్చు. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి మీరు ఆ విధంగా చూసుకోవచ్చు. సో ఇకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టు ఇప్పుడు అసలు ఆప్షన్స్ ఎలా పెట్టాలి మనం. ఓకే, దానికి మీరేం చేయాలంటే ఫస్ట్ మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సీరియల్ నంబరు, కాలేజ్ కోడ్, ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మీరు మొత్తం 175 కాలేజెస్ ఉన్నాయి కదా. ఆ 175 కాలేజెస్లో మీకు ఏ కాలేజెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మీరు ఆ కాలేజెస్ని
ఈ రకంగా ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ చేసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఇదే పైన ఉన్న ఇదే ఒక అనుకుందాం, ఇదే మన టాప్ కాలేజెస్ లిస్ట్ అనుకుందాం. ఓకే, కాసేపు. సో ఈ విధంగా మనము కాలేజెస్ అన్నిటిని కూడా ప్రయారిటైజ్ చేసుకున్నాం. ఇదే విధంగా మీరు ఇంకోటి ఏం చేయాలి, బ్రాంచెస్ని కూడా ప్రయారిటైజ్ చేసుకోవాలి. సో బ్రాంచెస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఊరికే పెడుతున్నాను కొన్ని, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, ఐఎన్ఎఫ్, తర్వాత సిఎస్ఓ, సిఎస్ఏ, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఈ విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, సిఎస్డబ్ల్యూ, ఏఐ, ఏఐడి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఇట్లా కొన్ని మనం బ్రాంచెస్ని అయితే ఐడెంటిఫై చేసుకొని మనకు కావాల్సిన బ్రాంచెస్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఓకే, ఇది ప్రయారిటైజేషన్. అంటే మనకి ఫస్ట్ ప్రయారిటీ సిఎస్సి, దాని తర్వాత సెకండ్ ప్రయారిటీ సిఎస్ఎం, దాని తర్వాత సిఎస్డి, దాని తర్వాత ప్రయారిటీ ఐఎన్ఎఫ్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాని తర్వాత సైబర్ సెక్యూరిటీ, దాని తర్వాత ఐఓటీ. ఈ విధంగా మన ప్రయారిటైజేషన్ అనేది కాలేజెస్కి సపరేట్గా అండ్ బ్రాంచెస్కి సపరేట్గా మీకు కావాల్సిన బ్రాంచెస్ని మాత్రమే మీరు తీసుకొని మీరు వీటిని ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆప్షన్ నంబర్స్ మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూద్దాం మనం, ఇది తీసేసాం. సో ఇప్పుడు ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి టాప్ 10 కాలేజెస్ అనుకుందాం. ఇది సినారియో 1 ఇది. ఓకే, ఇది ఒక టైప్ అనమాట, ఇది ఒక సినారియో. ఈ సినారియోలో ఏంటంటే ఫస్ట్ టాప్ 10 కాలేజెస్ తీసుకున్నాం. టాప్ 10 కాలేజెస్లో ఈ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రాంచ్ ఏముంది ఇక్కడ, సిఎస్సి ఉంది. ఫస్ట్ ప్రయారిటీ సిఎస్సి కాబట్టి సిఎస్సి పెడతా నేను. ఓకే, ఈ అన్నిట్లో కూడా సిఎస్సి, ఇవన్నిట్లో కూడా సిఎస్సి పెట్టాను. మళ్ళీ ఇవే 10 కాలేజెస్ మళ్ళీ నేనేం చేస్తానంటే రిపీట్ చేసి నెక్స్ట్ బ్రాంచ్ ఏముంది, సిఎస్ఎం ఉంది. సో ఇక్కడ సిఎస్ఎం తీసుకుంటా. అంటే నాకు ఫస్ట్ ప్రయారిటీ బ్రాంచ్ మీద ఉంది, అంటే ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ ప్రయారిటీ నాది. టాప్ 10 కాలేజెస్లో ఫస్ట్ ప్రయారిటీ సిఎస్సి, మళ్ళీ అదే టాప్ 10 కాలేజెస్లో సెకండ్ ప్రయారిటీ సిఎస్ఎం అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా మనం ఆప్షన్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో ఇది 20 అయ్యాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇవే టాప్ 10 కాలేజెస్ని తీసుకొని నేనేం చేస్తాను, సిఎస్డి తీసుకుంటాను, సిఎస్డి. ఓకే, సిఎస్డి నా థర్డ్ ఆప్షన్ ఇన్ బ్రాంచెస్ కాబట్టి ఈ విధంగా నేను సిఎస్డి పెట్టాను. ఇప్పుడు నాకు ఎన్నైనాయి, 30 ఆప్షన్స్ అయినాయి. సో ఇది ఒక రకమైన, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 3 బ్రాంచ్లే ఇంట్రెస్ట్ అనుకుందాం. ఓకే, ఈ 3 బ్రాంచెసే ఇంట్రెస్ట్. అప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ 10 ఉంటాయి కదా, ఇప్పుడు మనం టాప్ 10 కాలేజెస్ తీసుకున్నాము. నెక్స్ట్ టాప్ 10 ఉంటాయి కదా, అంటే 11 నుంచి 20 వరకు ఆ కాలేజెస్ని తీసుకోవాలి. ఆ కాలేజెస్ ఏంటి అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకొని ఆ కాలేజెస్లో మళ్ళీ నేనేం చేస్తాను, సిఎస్సి ఆఫ్ చేస్తాను, అగైన్ సిఎస్సి. ఆ 20 కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ టాప్ 20 అంటే నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ కాలేజెస్ అనమాట. ఓకే, సో ఈ కాలేజెస్లో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇవే 3 బ్రాంచెస్. అర్థమవుతుంది కదా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో ఏముంటాయి మనకి, ఐఏఆర్ఈ అనుకుందాం, ఐఏఆర్ఈ తర్వాత ఎస్ఎన్ఐఎస్. నేను ఊరికే పెడుతున్నా, ఇది ఆర్డర్ కాదు, మీరు ఇదే ఆర్డర్ అనుకొని ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ మీకు ఐడియా కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ కాలేజెస్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి.
మీరు ప్రయారిటైజ్ చేసుకొని ఆ కాలేజెస్ని మీరు పెట్టుకోండి. నేను జస్ట్ మీకు ఎలా ఉంటుందనేది చెప్తున్నాను. సో ఐఏఆర్ఈ, ఎస్ఎన్ఐఎస్, తర్వాత మెథడిక్స్ అనుకుందాము, తర్వాత ఎస్విఎస్. సో ఇలా కొన్ని కాలేజెస్ని మనము అంటే సెకండ్ బ్యాచ్ ఆఫ్ కాలేజెస్ని ప్రయారిటైజ్ చేసుకొని దాంట్లో మళ్ళీ సిఎస్సి, ఆ తర్వాత సిఎస్ఎం, ఆ తర్వాత సిఎస్డి, ఈ విధంగా మనం అవే కాలేజీల్లో అంటే కాలేజీలు బ్యాచ్ ఆఫ్ 10 కాలేజెస్ని బ్యాచ్ వైజ్గా చేసుకొని దాంట్లో ఆ 3 బ్రాంచెస్ అంటే నాకు 3 బ్రాంచెస్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఈ 3 పెడుతున్నాను. ఓకే, సో ఈ 3 ఎంతవరకు పెడతాను నేను? ఒక 30 టాప్ 30 కాలేజెస్ లేకపోతే టాప్ 40 కాలేజెస్ అలా చూసుకొని 40లో పెడతాను. ఓకే, 40 దాటి వెళ్ళొద్దు అని అనుకుంటే అప్పుడు నేనేం చేస్తానంటే టాప్ 40 కాలేజెస్లో ఈ 3 బ్రాంచెస్లు అన్నీ పెట్టేసి ఆ తర్వాత ఏం చేస్తా, నెక్స్ట్ ఐఎన్ఎఫ్, సిఎస్సి, సిఎస్ఓ ఈ బ్రాంచ్లు తీసుకొని మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. ఇప్పుడు టాప్ 10 కాలేజెస్ తీసుకొని, ఓకే, టాప్ 10 కాలేజెస్లో ఐటీ, నెక్స్ట్ 10 కాలేజెస్లో సిఎస్సి, నెక్స్ట్ 10 కాలేజెస్లో సిఎస్ఓ, ఆ విధంగా నేను బ్రాంచెస్ కాలేజెస్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంటాను. అంటే టాప్ 10 కాలేజ్, టాప్ 10, టాప్ 20, టాప్ 30, టాప్ 40 అట్లా మీరు ఎంతవరకు వెళ్ళాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక పద్ధతి అనమాట. ఇప్పుడు రెండో తీసుకున్నట్లయితే మనము ఇంకొక సినారియో చూపిస్తాను మీకు. ఈ సినారియోలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవే కాలేజీలు, ఇవి ఫస్ట్ టాప్ 10 కాలేజెస్ అనుకుందాము. దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాము. ఓకే, సో ఇప్పుడు జేఎన్టీయూ అనుకుందాం. జేఎన్టీయూలో సిఎస్సి ఇది నా ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ నేనేం పెడతాను? సేమ్ జేఎన్టీయూలోనే సెకండ్ ప్రయారిటీ సిఎస్ఎం. ఆ కాలేజీలో ఆ బ్రాంచ్ ఉంటే, ఓకే, మీరు ఉందా లేదా నేను జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఆ కాలేజీలో ఆ బ్రాంచ్ ఉంటే మీరు అది అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ కాలేజీలో సిఎస్డి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఓయూసిఈ, దీంట్లో సిఎస్సి. అంటే ఇక్కడ నాకు ప్రయారిటీ ఏంటి? కాలేజ్. ఆ కాలేజీలో నాకు సిఎస్సి వచ్చినా పర్లేదు, సిఎస్ఎం వచ్చినా పర్లేదు, సిఎస్డి వచ్చినా పర్లేదు. అంటే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ కోర్సెస్ ఇవి బ్రాంచెస్. ఓకే, ఈ మూడింటిని నేను ఫస్ట్ బ్యాచ్ కింద తీసుకున్నాను కాబట్టి నాకు టాప్ కాలేజ్ ఇంపార్టెంట్. ఆ టాప్ కాలేజీలో నాకు సిఎస్సి రాకపోయినా సిఎస్ఎం రావాలి, లేదంటే అది లేకపోయినా సిఎస్డి వచ్చినా పర్వాలేదు అనేది నా ఉద్దేశం ఇక్కడ. కాబట్టి నేను కాలేజీలో సేమ్ అంటే బ్రాంచెస్ని మారుస్తున్నా అనమాట. తర్వాత సిఎస్ఎం, మళ్ళీ ఇదే కాలేజీలో సిఎస్డి, ఈ విధంగా పెట్టాను. ఓకే, ఇప్పుడు 2 గవర్నమెంట్ కాలేజెస్ అయిపోయాయి. లేదు నాకు గవర్నమెంట్ కాలేజీలోనే ఏదైనా ఏది వచ్చినా పర్వాలేదు అని అనిపిస్తే అప్పుడు నేనేం చేస్తాను? నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రాంచెస్ ఏమున్నాయి? ఐటీ, సిఎస్సి, సిఎస్ఓ ఉన్నాయి కదా, వాటిని కూడా పెడతాను నేను ఇక్కడ. జేఎన్టీహెచ్, ఐఎన్ఎఫ్, ఓకే, జేఎన్టీహెచ్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, జేఎన్టీహెచ్లో సిఎస్ఓ ఐఓటి అనుకున్నాం. ఓకే, మళ్ళీ ఓయూసిఈలో సేమ్ ఐఎన్ఎఫ్, సిఎస్సి, సిఎస్ఓ ఇవి. నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రాంచెస్ కూడా 2 అయిపోయినాయి. ఓకే, సో ఇది ఒక పద్ధతి. లేదు నాకు ఈ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 3 బ్రాంచెస్ ఇంపార్టెంట్ అని అనుకుంటే అప్పుడు నేనేం చేస్తాను? ఈ విధంగా కాకుండా నెక్స్ట్ కాలేజ్ ఏంటి, నెక్స్ట్ బెస్ట్ కాలేజ్ ఏంటి అనుకుంటే సపోజ్ సిబిఐటి అనుకున్నాం. సిబిఐటిలో సిఎస్సి పెడతాను. మళ్ళీ సిబిఐటిలో సిఎస్ఎం, మళ్ళీ సిబిఐటిలో సిఎస్డి పెడతాను. సో ఈ విధంగా నేను టాప్ కాలేజెస్ ఒక 5 ఒక బ్యాచ్ కానీ, లేకపోతే 10 ఒక బ్యాచ్ కానీ, ఇందాక ఈ ఫస్ట్ సినారియోలో చేసినట్టు టాప్ 10 ఒక బ్యాచ్, 11 to 20 ఒక బ్యాచ్, ఆ విధంగా నేను బ్యాచ్లు చేసేసుకొని సో ఈ విధంగా ఫాలో అవుతూ ఉంటాను అనమాట. సో ఇది ఇంకొక పద్ధతి.
ఇందాక చెప్పింది అంటే దీంట్లోనే మీకు 2 సినారియోలు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇదే 2 కాలేజీల్లో నేను అన్ని బ్రాంచులు పెట్టడం ఒక సినారియో. అండ్ లేదు అట్లా కాకుండా ఇలా టాప్ 10 కాలేజెస్ తీసుకొని ఓన్లీ ఫస్ట్ ఈ బ్యాచెస్ అంటే ఈ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 3 బ్రాంచెస్ పెట్టుకోవడం ఒక పద్ధతి. సో ఇలా నేను ఒక 5 కాలేజెస్ అంటే టాప్ 5 కాలేజెస్ తీసుకొని దాంట్లో ఈ 3 బ్రాంచ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవే ఫస్ట్ నుంచి మళ్ళీ జేఎన్టీహెచ్ నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఐటీ, సిఎస్సి, సిఎస్ఓ ఈ విధంగా నేను ఆప్షన్స్ అయితే పెట్టుకుంటాను అనమాట. సో ఇది మీ యొక్క ప్రయారిటీ అంటే మీరు ఆలోచించే విధానం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తుంటారు. సో మీకు ఆల్రెడీ కాలేజెస్ గురించి తెలుసు అండ్ బ్రాంచెస్ గురించి తెలుసు కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఆలోచించి డెసిషన్ తీసుకొని ప్రయారిటీ లిస్ట్ ఒకటైతే ప్రిపేర్ చేసుకోండి ముందుగానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సినారియో 1లో ఏదైతే ఉందో అదే అనుకుందాం. లేదనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాము. ఓకే, ఇక్కడ విజేఈసి అనుకుందాము. దీని తర్వాత దీంట్లో సిఎస్సి అగైన్, సిఎస్ఎం, సిఎస్డి అనుకుందాం. ఓకే, సో ఇవే మన ఆప్షన్స్ అనుకుందాం. ఒక 12 ఆప్షన్లు పెట్టాం కదా. ఇప్పుడు మనము మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, ఇది ఉంటే మనకు సీట్ అలాట్మెంట్ అప్పుడు ఈ సీట్ అవైలబుల్ ఉందనుకోండి, ఖాళీ ఒక సీట్ ఉంటే మనకి ఇచ్చేస్తారు. అది లేకపోతే నెక్స్ట్ ఏం పెట్టాం మనం చెక్ చేసి ఇది ఇచ్చేస్తారు. అది లేకపోతే ఇది చూస్తారు, అది లేకపోయినా ఇది చూస్తారు, అది లేకపోతే నెక్స్ట్ చూస్తారు, అది లేకపోతే నెక్స్ట్, ఈ విధంగా నెక్స్ట్ 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 వరకు వెళ్తుంది. మనకి ఎక్కడైతే సీట్ అవైలబిలిటీ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఈ సీట్ అలాట్మెంట్ అయిపోతుంది మనకి, అక్కడతోనే ఆగిపోతుంది. ఇంకా కింద మీరు ఎన్ని ఆప్షన్లు ఇంకా 100, 200, 500, 1000 పెట్టినా కూడా కింద ఎన్ని పెట్టారనేది కన్సిడర్ అవ్వవు, అవి చూడరు. ఎక్కడైతే సీట్ అలాట్ అయిపోతుందో అక్కడతోనే మన ప్రాసెస్ ఆఫ్ అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్ ఆగిపోతుంది అనమాట. ఓకే, ఈ సీట్ అలాట్ అయిపోయి ఆగిపోతుంది అక్కడ. కాబట్టి మీరు కింద మంచివి పెట్టి పైన మామూలుది పెట్టారనుకో, మీకు వచ్చేవి పైన పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏదో ఏఎస్ కాలేజో లేకపోతే గీతాంజలియో లేకపోతే ఇంకోటో నల్ల నరసింహారెడ్డి ఇట్లాంటి ఏదో కాలేజీ పెట్టారు. ఓకే, ఇక్కడ పెట్టారు అనుకుందాం, ఏఎస్ కాలేజ్ పెట్టారు. ఇప్పుడు సిబిఐటిలో మీకు సిఎస్డి వచ్చే ఛాన్స్ ఉంది, కానీ మీకు ఇదేమైనా ఇది సిఎస్సి కదా, సిఎస్సి పెట్టారు అనుకుందాం. ఏఎస్ కాలేజీలో కూడా సిఎస్సి వచ్చే ఛాన్స్ ఉంది. సో సిబిఐటిలో సిఎస్డి బెటరా, ఏఎస్లో సిఎస్సి బెటరా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే పద్ధతిలో పెట్టారనుకోండి, ఏఎస్ కాలేజీలో సిఎస్సి అలాట్ అయిపోతుంది మీకు. ఇన్ కేస్ మీకు సిబిఐటిలో సిఎస్డి వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా మీకు అది రాదు. ఎందుకంటే దానికంటే పైన ఉన్న సీటు మీకు అలాట్ అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి మీకు కింద ఇది వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా ఇది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ అంతేందుకు ఇది సిఎస్సి, ఇది కూడా సిఎస్సి అనుకుందాం. ఓకే, ఇదే అలాట్ అయిపోతుంది మీకు. ఇది సిఎస్సిఏ, ఇది సిఎస్సిఏ, ఇది వచ్చే ఛాన్స్ ఉంది, ఇది వచ్చే ఛాన్స్, ఈ రెండు వచ్చే ఛాన్స్ ఉన్నాయి మీకు మీ ర్యాంక్ని బట్టి అనుకుందాం. ఓకే, సో రెండిట్లో ఫస్ట్ ఏదే అలాట్ అవుతుంది, ఇదే అలాట్ అవుతుంది. ఇది వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా మీకు ఇది అలాట్ అవ్వదు, ఇది వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా మీకు అలాట్ అవ్వదు. ఇక్కడే ఆగిపోతుంది మీ ప్రాసెస్ ఆఫ్ అలాట్మెంట్. కాబట్టి ఇంకా మీరు లాస్ అవుతారు. కాబట్టి ఇలాంటివి ఏం చేయాలంటే మీరు వాటిని తీసుకెళ్ళి కింద ఎక్కడైనా వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మీరు కింద వేసుకుంటే మీకు అప్పుడు అంటే ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో 12 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 12 ఆప్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీంట్లో ఏ 2 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిట్లో ఈ కింద దానికంటే పైన ఉన్న ఆప్షన్ మీకు బెస్ట్ అయి ఉండాలి. ఓకే, ఏ 2 సెలెక్ట్ చేసినా సరే మీరు 100 పెట్టండి, 1000 పెట్టండి ఆప్షన్స్, మీరు ఆ 2 ఆప్షన్స్ని సెలెక్ట్ చేస్తే కింద దానికంటే పైనది బెస్ట్ అని మీకు అనిపించాలి. ఓకే, ఏదైనా సరే ఏ ఆప్షన్స్ ఏ 2 తీసుకున్నా సరే కింద ఉన్న దానికంటే పైన ఉన్నది బెస్ట్ అయి ఉండాలి. ఆ విధంగా మీరు ప్రయారిటైజ్ చేసుకున్నట్లయితే మీకు బెస్ట్ కాలేజీలో బెస్ట్ కోర్సు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్లు ఉన్నా లేకపోతే మీకు ఈ ఆప్షన్స్ పెట్టే ప్రాసెస్ సర్వీస్ ఏమైనా కావాలన్నా
ఆన్‌లైన్‌లో ఉంటుంది, లేదా ఆఫ్‌లైన్‌లో మీరు మా ఆఫీస్‌కి వచ్చినా కూడా మేము చేసి పెడతాము. దానికి చార్జెస్ అయితే ఉంటాయి. కాబట్టి మీకేమైనా లేకపోతే డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో రాయండి. అండ్ సర్వీస్ ఏమైనా కావాలంటే మాత్రం మీరు కాల్ చేయొచ్చు కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌లో. సో ఇది ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టండి. అండ్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో మన ఇవి ఫీజు పేమెంట్ చేసి సీటు ఆన్లైన్ రిపోర్టింగ్ ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫీజు పే చేయడానికి మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే, మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో కాలేజీలో సీట్ వచ్చింది అనుకుంటే, భోజిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో వచ్చిందనుకున్నాం, 75,000 కట్టాలి. ఓకే. మీ క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ ఈ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ 75,000 కట్టేలాగా ఉండాలనమాట. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ లిమిటు ఓపెన్‌గా ఉండాలి 75,000కి. కొన్ని కాలేజీల్లో 1,00,000 ఉంది. కొన్ని కాలేజీల్లో 1,50,000 దాకా ఉంది కాబట్టి, మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో తెలియదు కాబట్టి, మీరేం చేస్తారు, రేపు బ్యాంక్‌కెళ్ళి, మీ బ్యాంక్‌కెళ్ళి అక్కడ మీ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ లిమిటు ఇంక్రీజ్ చేయమని చెప్పండి. ఓకే. ఎందుకంటే మళ్ళీ ఫర్దర్ నెక్స్ట్ రౌండ్‌లో మీకు వేరే కాలేజ్ వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఆ కాలేజ్‌లో తక్కువ ఫీజు ఉందనుకోండి, మళ్ళీ ఆ ఎక్స్‌ట్రా ఏదైతే అమౌంట్ మీరు ఆల్రెడీ ముందు ఫస్ట్ ఫేజ్‌లో పే చేశారో, ఆ ఎక్స్‌ట్రా అమౌంట్‌ని మళ్ళీ మీ బ్యాంక్‌కి రీఫండ్ చేస్తారు కాబట్టి, మీరు ఏదైతే కార్డ్ నుంచి పేమెంట్ చేస్తారో ఫీజ్ పేమెంటు, అదే బ్యాంక్ అకౌంట్‌కి వస్తుంది. అది క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ, నెట్ బ్యాంకింగ్ గానీ. కాబట్టి మీరు వేరే వాళ్ళవి కొంతమంది ఇంటర్నెట్ సెంటర్స్‌కెళ్ళి చేస్తున్నారు. వాళ్ళకి క్యాష్ ఇచ్చి మీ కార్డ్‌తోని చేయండి అంటున్నారు. ఇట్లాంటివి చేస్తే మీ అమౌంట్ మళ్ళీ మీకు రావాలనంటే కష్టమవుతుంది. సో మీకు రావాల్సిన అమౌంట్ వేరే వాళ్ళకెళ్ళిపోతుందనమాట. ఒకవేళ తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు, రిలేటివ్స్ అట్లయితే పర్వాలేదు. వాళ్ళతోని మరి మీరు కాంటాక్ట్‌లో ఉంటారు కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఎవరో తెలియని వాళ్ళ అకౌంట్ నుంచి అట్లా పే చేయకండి జాగ్రత్తగా. కాబట్టి మాక్సిమం మీరే మీ అకౌంట్ నుంచే పే చేయడానికి ట్రై చేయండి. మీ డెబిట్ కార్డ్ గానీ, లేదంటే నెట్ బ్యాంకింగ్ గానీ యాక్టివేట్ చేసుకొని ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఇంక్రీజ్ చేసి పెట్టుకోండి. అప్ టు 1,50,000 వరకు చేసి పెట్టుకుంటే బెటర్ అనమాట. సో అది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.